హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. మీ అందరూ తెలుసు రీసెంట్గానే ఏథర్ వాళ్ళు 2025 ఏథర్ 450 సిరీస్ని అయితే అనౌన్స్ చేశారు. సో దాంట్లో భాగంగా చాలా మోడిఫికేషన్స్ చేశారనమాట. అది ఫిజికల్గా కాదు, టెక్నికల్గా. అది ఏంటంటే స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్గా ఎక్కువ యాడ్ చేశారు. జస్ట్ లైక్ మల్టీమోడ్ ట్రాక్షన్ కంట్రోల్, తర్వాత మ్యాజిక్ ట్విస్ట్, ఆ తర్వాత చిన్న చిన్న స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కొత్త స్మార్ట్ ఫీచర్స్ ద్వారా 2025 ఏథర్ 450 సిరీస్ యొక్క రేంజ్ అయితే ఇంప్రూవ్ చేసి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ బండి వచ్చేసి 2025 ఏథర్ 2.9 కిలోమీటర్ మోడల్ ఇది. సో కంపెనీ ఇంతకుముందు క్లైమ్ వచ్చేసి 90-95 కిలోమీటర్స్ దాకా వస్తుందని చెప్పేది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి స్మార్ట్ ఈకోలో 105 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఈ విధంగా వీళ్ళు యూజ్ చేసిన టైర్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ అనమాట. సో వీళ్ళు ఎస్పెషల్లీ ఈ ఏథర్ 450 సిరీస్ 2025కి సంబంధించి దానికోసమే మ్యానుఫ్యాక్చర్ చేయించని చెప్తున్నారు. సో ఈ టైర్స్ ద్వారా ఏంటంటే ఈ టైర్స్ వచ్చేసి లో రోలింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి వెహికల్ వెళ్ళేటప్పుడు ఎక్కువ అపోజిషన్ అయితే ఉండదు, కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తా వెళ్తుందనేసి చెప్తున్నారు. సో చెక్ చేద్దాం నిజంగా రేంజ్ పెరిగింది లేదనేసి. ఈరోజు వీడియో కూడా వచ్చేసి ఈ 2025 ఏథర్ 450 సిరీస్ రేంజ్ టెస్ట్ చెక్ చేస్తాను. నిజంగా అంత రేంజ్ వస్తుందో లేదు మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో వెళ్ళే కొద్ది ఏంటంటే మీకు అన్ని ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ వచ్చాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అవి కూడా చూడండి తప్పకుండా. ఫ్రెండ్స్, ఛార్జింగ్ వచ్చేసి 100% అయితే ఉంది, మీరు చూడండి. అండ్ ట్రూ రేంజ్ వచ్చేసి స్మార్ట్ ఈకోలో 105 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చూద్దాం రేంజ్ టెస్ట్ మొత్తానికి ఎంత వస్తుందో చెక్ చేద్దాము. అండ్ ట్రిప్ మీటర్ కానీ ఓడోమీటర్ అన్ని అయితే 0 పెట్టాను. అండ్ ఇక్కడ మీరు చూడండి స్మార్ట్ ఈకో కూడా ఆన్ చేసి అయితే పెట్టాను. అండ్ వీడియో వచ్చేసి నేను 5:30కే లేసి స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఈ బండి వచ్చేసి వేరే కస్టమర్ది, తనకి వేరే వర్క్ ఉందంటే నేను ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటాను వీడియోని. సో మీరు చూడండి, రోడ్డు మీద కూడా చూడండి. సో ఇంకా చీకటే ఉంది తెల్లవారుజామున. అండ్ ఈరోజు వచ్చేసి శివరాత్రి కాబట్టి కొంచెం చలి కూడా ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో టోటల్గా వచ్చేసి మొత్తము 3 కాన్సెప్ట్స్ అయితే కవర్ చేస్తాను. ఒకటి వచ్చేసి వాక్ అరౌండ్ వీడియో, ఇంకోటి వచ్చేసి రేంజ్ టెస్ట్, ఇంకోటి వచ్చేసి నా బ్రీఫ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు వాక్ అరౌండ్ చూద్దాం, లెట్స్ గో. 2025 ఏథర్ 450 సిరీస్ విషయానికి వస్తే దీంట్లో 450X 2.9 కిలోవాట్, 450X 3.7 కిలోవాట్కి మాత్రమే స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి. డిజైన్ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఏం చేంజెస్ అయితే లేవు. మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా. సో ఓన్లీ టోటల్గా 2 కలర్స్ మాత్రమే కొత్తగా అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది అదొక కలర్. అండ్ ఇంకోటి ఇమేజ్ చూడండి, సో శాండ్ కలర్ సంథింగ్ అన్నారనమాట. సో ఈ 2 కలర్స్ కొత్తగా అయితే యాడ్ చేశారు. నాకు ఈ బ్లూ కలర్ అయితే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మొత్తం 360 డిగ్రీస్ కూడా చూశారు కదా మొత్తం బండి గురించి. అండ్ వీల్స్ విషయానికి వస్తే కూడా సో ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి దీంట్లో టోటల్గా 12 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్ ఉంది, ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ కూడా వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, అది కూడా చూపిస్తాం మీకు. అండ్ టైర్స్ విషయానికి వస్తే వీళ్ళు కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే వీళ్ళు ఈ 450 సిరీస్ 2025కి సంబంధించి వీళ్ళు ఎక్స్క్లూజివ్గా టైర్స్ చేయించామని చెప్తున్నారు. సో ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ అనేసి. సో ఇవి వచ్చేసి లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అంటున్నారు. సో వీటి వల్ల ఏంది అంటే అడ్వాంటేజ్, సో మీకు ఏదైనా సరే యాక్సిలేషన్ కొంచెం వదిలేసినప్పుడు వెహికల్ అనేది తొందరగా స్టాప్ అవ్వకుండా కొంచెం ముందరికి వెళ్తుంది. ఆ విధంగా రేంజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. నేను అన్నీ ట్రై చేశాను. అండ్ దీంట్లో ఈ కొత్తగా 2025 సిరీస్ ఏథర్ 450 సిరీస్లో కూడా మ్యాజిక్ ట్విస్ట్ కూడా ఇచ్చారు. సో ఈ మ్యాజిక్ ట్విస్ట్ కానీ తర్వాత ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసి టెస్ట్ చేస్తున్న వీడియో కూడా నేను. సో ఛార్జింగ్ చూడండి 75% కంప్లీట్ అయ్యింది. 76 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది స్మార్ట్ ఈకోలో. అండ్ చూద్దాం నెక్స్ట్. ఇప్పటిదాకా అయితే సిటీలోనే డ్రైవ్ చేసి 25%. అండ్ నెక్స్ట్ మీతో వచ్చేసి హైవేలో డ్రైవ్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 50%లో ఉంటుంది. అండ్ మీకు ప్యారల్గా వీడియో కూడా వాక్ అరౌండ్ వీడియో వస్తుంది చూడండి. బటన్స్ పరంగా కానీ అటువంటివి ఏమైతే చేంజ్ చేసేది ఏం లేవు. సేమ్ విధంగా ఆన్ చేయడానికే మోడ్స్కి ఇది రివర్స్ మోడ్, మోటార్ గిల్ స్విచ్, అదేవిధంగా హారన్, ఇండికేటర్స్, తర్వాత జాయ్స్టిక్, ఇది హై బీమ్ లో బీమ్ సంబంధించి. డిస్ప్లే పరంగా అయితే ఏం చేంజ్ చేసేది లేవు, అదే సేమ్ 7 ఇంచ్ టచ్ డిస్ప్లే ఇది. సో TFT డిస్ప్లే. మీకు ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఇక్కడ చూపిస్తాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి రండి. సో సెట్టింగ్స్లో ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు కొత్తగా వచ్చినది ఇవన్నీ. సో ఇందులో ఎక్కువ మీకు వీళ్ళు హైలైట్ చేసింది 2025 సిరీస్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేసి. దీంట్లో టోటల్గా 3 మోడ్స్ అయితే వస్తాయి, ర్యాలీ, రోడ్, రైన్ అనేసి. రైన్ మోడ్ అంటే మనం వర్షం పడితే రోడ్ అనేది గ్రిప్ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇది యూస్ చేస్తే కొంచెం గ్రిప్ ఇస్తుంది అనేసి చెప్తున్నారు. రోడ్ అనేది డిఫాల్ట్ మోడ్, ఇది మనం రెగ్యులర్గా నడిపేది. ర్యాలీ అంటే ఇక్కడ సరే మీరు బురదలు కానీ కొంచెం గతుకులు ఉన్న రోడ్ సైడ్, అండ్ మీకు ఏం అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ 2025 సిరీస్లో మ్యాజిక్ ట్విస్ట్ వచ్చింది, అదేవిధంగా ఫాల్ సేఫ్ వచ్చింది, కోస్టింగ్ రీజన్, ఇవన్నీ కొత్తగా అనమాట స్మార్ట్ ఈకో కానీ. సో ఇవన్నీ యూస్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఈ లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ యూస్ చేసుకొని రేంజ్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ నాకైతే అలా అనిపించలేదు, చూడాలి.
రేంజ్ టెస్ట్ కూడా జరుగుతుంది కదా, మీరు ఆల్రెడీ చూస్తున్నారు పక్క సైడ్ క్లిప్లో. సో ప్యారల్గా మీరు రేంజ్ టెస్ట్ చూస్తున్నారు, అదేవిధంగా ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి సో వీడియో ఎండింగ్కి వచ్చేసరికల్లా మీకు ఎంత రేంజ్ వస్తుందో కూడా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనెక్టివిటీ రిలేటెడ్ కానీ క్యూఆర్ కోడ్ ఇచ్చిన నోటిఫికేషన్స్ రిలేటెడ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను ఇంకేమున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా 50% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. 49 కిలోమీటర్స్ మాత్రమే వచ్చింది. సో నేనైతే ఎక్స్ట్రా ఎక్కువ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తే కానీ అంతకైతే రాలేదు. ఆల్మోస్ట్ 1%కి 1 కిలోమీటర్ లాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ 50% రిమైనింగ్ 46 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో చూద్దాము కంపెనీ చెప్పిన రేంజ్ వస్తుందో లేదో చెక్ చేద్దాము. లెట్స్ గో. ఇక్కడ డిస్ప్లే మెయిన్ డిస్ప్లేకి వచ్చేసి మీరు బండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడ కరెంట్ రైడ్ ఉంది కదా, సో కరెంట్ రైడ్ కానీ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఓడో టోటల్ ఎన్ని కిలోమీటర్స్, తర్వాత ట్రిప్పు, తర్వాత యావరేజ్ స్పీడు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పర్సంటేజ్. ఇది సైజ్ పెంచింటే బెటర్ అనిపించింది. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని చెప్తుంది. స్మార్ట్ ఈకోలో ఉంది ప్రజెంట్ ఇది. దీంట్లో టోటల్గా 5 మోడ్స్ ఉన్నాయి. స్మార్ట్ ఈకో, ఎకో, తర్వాత రైడు, స్పోర్ట్ అండ్ ర్యాప్. సో రైడ్, స్పోర్ట్ అండ్ ర్యాప్. మీరు ఇన్ కేసు ప్రో ప్యాక్ తీసుకోకపోతే స్మార్ట్ ఈకో రాదు, ఇవి మోడ్స్ ఏం రావు, డైరెక్ట్ సింగిల్ మోడ్ అయితే వస్తుంది. మీరు ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో డ్రైవ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మోడ్స్ ఉంటే ఏంటంటే మీకు స్పీడ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది స్పీడ్కి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ ఆటో హోల్డ్ ఆన్లో ఉంది కాబట్టి ఆటో హోల్డ్ కూడా యాక్టివేట్ అయింది. సో రివర్స్ మోడ్ మీరు ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా ఇది ఇట్లా స్వైప్ చేస్తే జరిగింది రివర్స్ మోడ్ ఆప్షన్ వచ్చేసింది. వద్దనుకుంటే ఇట్లా అనేసేయాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఏమున్నాయి ఇంకా, సో ఇక్కడ క్లిక్ చేస్తేనే వెంటనే కనిపించి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. పార్క్ డిస్టెన్స్ కానీ షేర్ లైవ్ లొకేషన్ ఇది కొత్తగా ఇచ్చారనమాట. అదేవిధంగా దీంట్లో ఇంకోటి అంటే వాట్సాప్ నుంచి పంపించుకోవడం కానీ మెసేజెస్ అంటే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి దాంట్లో. సో ఇలా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా టోటల్గా 75% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. 75.1 కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకా నడపడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా 25% ఉంది అండ్ 23 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సేమ్ మోటార్ అయితే యూస్ చేశారు, PMSM మోటారు. అండ్ పీక్ పవర్ విషయానికి వస్తే 6.4 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 90 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. పర్ఫార్మెన్స్లో ఎటువంటి పేరు పెట్టినకైతే లేదు ఏతర్. ఫ్రెండ్స్ టోటల్గా 90% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటిదాకా నేను డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 89.1 కిలోమీటర్స్. అండ్ ఇంకా 10% ఛార్జింగ్ గాను 9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ నేను ఉన్నది మా పుల్లారెడ్డి కాలేజ్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందరైతే ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఇంకా సిటీని మొత్తం తిరిగేస్తాను 10%. అండ్ రీసెంట్గానే మా కాలేజ్కి 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. దానికి తగ్గట్టుగా సెలబ్రేషన్ కూడా చేశారు. సో ఆ సెలబ్రేషన్స్కి సైనా నెహ్వాల్ గారు అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మిగతా 10% అయితే కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పటిదాకా నాకు అర్థమైంది ఏంటి అంటే, సో కంపెనీ చెప్పిన రేంజ్ అయితే రావడం కష్టమైతే అర్థమైంది. బట్ ఏమంటే ఇప్పుడు చూసిన దాని ప్రకారం అట్లీస్ట్ 100 కూడా వస్తుంది డౌట్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 5%కి అయితే ఇస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా 95% ఛార్జింగ్ కంప్లీట్ అయింది. 94 కిలోమీటర్స్ అయితే తిరిగాను. ఇంకా 5% ఛార్జింగ్ ఉంది, 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో చూద్దాం ఈ 5%కి 5 కిలోమీటర్స్ వస్తుంది, ఇంకేమైనా తక్కువ వస్తుందో చెక్ చేస్తాను. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వీధులలో సిటీలో మొత్తం తిరిగేస్తున్నాను, ట్రాఫిక్లోనే తిరుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ అనేది 90% అయిపోయిన తర్వాత అంటే 10% బిల్ వచ్చిన తర్వాత సో బండి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం కంట్రోల్ అయితే అవుతుందని అర్థమైంది నాకైతే నేను నడిపేటప్పుడు. అది ఎలాగంటే మీరు యాక్సిలరేషన్ మొత్తం ఇచ్చినా కూడా స్పీడ్ అనేది స్లోగా పికప్ అయితే అవుతుంది. సో అదైతే నోటీస్ చేశాను. ఓల్డ్ మోడల్స్ కూడా అదే విధంగా అయితే ఉంది. అలా ఎందుకు ఇస్తారంటే ఈ లాస్ట్ మినిట్లో ఏమవుతుందంటే రేంజ్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో వీళ్ళు పవర్ని కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా చేస్తే రేంజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో అందులో ఇవ్వడంలో తప్పేం లేదు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అలాగే ఇస్తాయి, దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి 99% కంప్లీట్ అయింది. ఇంకా 1% అయితే మిగిలింది. ఇంకా 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంకా నాకు తెలిసి మోస్ట్లీ 100 కిలోమీటర్స్ కూడా కష్టంగానే అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం ఎంత వస్తుందో. ఫ్రెండ్స్ టోటల్గా 100% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పటిదాకా నాకు వచ్చిన కిలోమీటర్స్ 98.6. మీరు చూస్తున్నారు యాక్సిలేషన్ కూడా ఇస్తున్న మొత్తం బండి అయితే ముందరికైతే వెళ్ళట్లేదు. సో రౌండ్ ఫిగర్ 99 కిలోమీటర్స్ అనుకున్నా కూడా 100%కి 99 కిలోమీటర్స్ మాత్రమే ఇచ్చింది. ఫ్రెండ్స్ చూశారు కదా 2025 ఏథర్ 450X 2.9 కిలోవాట్ యొక్క రేంజ్ టెస్ట్. సో ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి టోటల్గా నేను మోస్ట్లీ స్మార్ట్ ఈకోలో డ్రైవ్ చేశాను, అక్కడక్కడ ఎకో మోడ్లో కూడా డ్రైవ్ చేశాను. సో ఓవరాల్గా ఇప్పుడు వచ్చింది మనకి రీడింగ్లో 98.6 కిలోమీటర్స్, అంటే రౌండ్ ఫిగర్గా 99 కిలోమీటర్స్ అనుకోండి. సో ఈ కొత్త మోడల్ కంపెనీ వాళ్ళు 105 అన్నారు స్మార్ట్ ఈకోలో. సో మోస్ట్లీ నేను ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ 25% వచ్చేసి సిటీలో నడిపాను.
అలా కాకుండా మోస్ట్లీ ఎక్కువగా హైవేలోనే నడిపితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఒక 102, 103 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇదే విధంగా చూసుకుంటే కూడా 2025 ఏథర్ 450X 3.7 అప్రాక్సిమేట్లీ ఒక 150 నుంచి 120 కిలోమీటర్స్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కుదిరితే అది కూడా అయితే రేంజ్ టెస్ట్ చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఒక చిన్న సబ్మిషన్ ఏంటి అంటే, నేను ఒక 1 డే బ్యాక్ వచ్చేసి వీడియో అప్లోడ్ చేశాను. అక్కడ ఏమైందంటే మిస్టేక్ జరిగింది. నేను 3.7 కిలోమీటర్ అని చెప్పాను, అది 3.7 కిలోమీటర్ కాదు, ఇది 2.9 కిలోమీటర్. అందుకని ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ కొంచెం ఎడిటింగ్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ.